ఝాన్సీ లక్ష్మీబాయి 1835లో బెనారస్లో లక్ష్మీబాయి జన్మించింది. చిన్నతనంలోనే ఆమె గుర్రపు స్వారీ, ఖడ్గ యుద్ధం, ధనుర్విద్య వంటి యుద్ధ కళలను అభ్యసించింది. ధైర్యం, తెగువ మరియు తన ప్రజలపై అపారమైన ప్రేమ ఆమె బాల్యంలోనే కనిపించేవి. 1842లో లక్ష్మీబాయి ఝాన్సీ రాజు గంగాధర్రావుతో వివాహమయ్యింది. ఆమె మహారాణిగా బాధ్యతలు స్వీకరించి ప్రజల సంక్షేమం కోసం కృషి చేసింది. కానీ 1853లో రాజు మరణించడంతో బ్రిటిష్వారు ఝాన్సీని ఆక్రమించడానికి యత్నించారు. లక్ష్మీబాయి బ్రిటిష్వారికి ఝాన్సీ నేను అప్పగించను అంటూ తిరుగుబాటు ప్రకటించింది. ఆమె సైన్యాన్ని సన్నద్ధం చేసి మహిళలను సైతం యుద్ధానికి శిక్షణ ఇచ్చింది. ఆమె నాయకత్వంలో ఝాన్సీ కోట రణభూమిగా మారింది. 1857లో బ్రిటిష్ వారిపై ఆమె తన సైన్యంతో వీరోచితంగా పోరాడింది. పురుషుడి వేషధారణలో తన కుమారుడిని వెనుక కట్టుకుని గుర్రంపై స్వారీ చేసింది. ఆమె సైన్యం ధైర్యంగా పోరాడుతూ బ్రిటిష్ వారికి గట్టి ప్రతిఘటన ఇచ్చింది. 1858లో గ్వాలియర్ యుద్ధంలో బ్రిటిష్ సైనికులను ఎదుర్కొంటూ లక్ష్మీబాయి అమరత్వాన్ని పొందింది. ఆమె ధైర్యం,